ఆ డబ్బులు పక్కన రెండు కూడా బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్ మెటీరియల్, రకరకాల డంపింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. దాని పక్కనే రోడ్డు సైమల్టేనియస్గా కొత్త రోడ్డు హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రాత్రి ఎవరో లారీ మొత్తానికి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది. రాత్రి 2-3 మధ్య ఈ డంప్ ఆ మధ్యలోనే పైన ఒక మగశవం, దాని పక్కనే ఒక ఆడశవము. దాన్ని పరిశీలిస్తే ఆ శవం చుట్టూతా వైట్ క్లాత్ చుట్టూతా ఉంది. అదేవిధంగా దాని పక్కన చెక్కలు ఉంది. అంటే ఇది క్రిస్టియన్ శవం లాగా చూస్తాం. క్రిస్టియన్ శవాన్ని మనం సాంప్రదాయబద్ధంగా మరి చనిపోయిన తర్వాత మరి తెల్లబట్ట చుట్టేసి చెక్కలో పెట్టేసి మనం క్రమేషన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా దీంట్లో చూస్తే చెక్కలతో పాటుగా మెటీరియల్ అంటే తలగడ, అదేవిధంగా మెడలో పూలమాలలు అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దాని తాలూకు ఈ శ్మశానంలో ఉండే ఈ పొర్రెలు, ఎముకలు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఈ మట్టి ఎక్కడి నుంచో శ్మశాన ప్రాంతంలో నుంచి దిగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు పైకి కనపడే మాత్రం ఈ 2 కనపడతా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మట్టి అంతా కూడా కొంచెం ఓపెన్ చేసి చూస్తే మరి ఎన్ని ఉన్నాయి అనేది వెరిఫై చేస్తాం. రాత్రి 2-3 మధ్య జరిగింది కాబట్టి ఇది ఎవరు తీసుకొచ్చారు, ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు మట్టి అనే దాని గురించి మళ్ళీ దర్యాప్తు చేయడం జరుగుతుంది.